హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. అలాగే సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులలో ఆ ప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆర్థిక లబ్ధిని పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు కూడా ఈరోజు తాము పనిచేస్తున్న చోట మరింత ఉత్సాహంగా సాగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి మంచి ధనయోగం అనేది సిద్ధిస్తుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా అధిక లాభాలు లభించే అవకాశాలు అయితే ఉన్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయులుండి ఆహ్వానాలను అందుకుంటారు. పాత బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే వారి విధుల్లో ఉన్న చికాకులు కూడా తొలగిపోతాయి. ఇక పారిశ్రామికవేత్తలు కూడా విదేశీ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు కూడా కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.